ఓకే, ఇప్పుడు 2001లో మీరు పార్టీలో జాయిన్ అయ్యారు. ఓకే, దాని తర్వాత ఎట్లా సాగింది మీ ప్రయాణం? అంటే ఏప్రిల్ 27th సింహగర్జన జరిగింది, ఏది కరీంనగర్. ఓకే, ఆ సభకు కూడా మేము ఇక్కడ నుంచి మా మిత్రులంతా కలిసి ఒక 4-5 కార్లో పోయినాం. ఆ సభను చూసి కూడా మేము ఎమోషనల్ గా ఫీల్ అయ్యాము. అంటే తెలంగాణ వస్తుంది ఖచ్చితంగా, ఈ నాయకుడు గొప్ప నాయకుడు. ఆ మాటలు చూస్తుంటే ఇక నమ్మినాం. ఓకే, అంటే అట్లాంటి మాటలు అంటే ఇక తల నరుక్కుంటా గానీ నేను వదిలిపెట్టాను, అదేలేండి, రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి ఇట్లాంటి మాటలు చూస్తే అబ్బా, ఈ సముచితమైన నాయకుడు దొరికింది ఇన్నేళ్ల తర్వాత, మన న్యాయం దొరుకుతుంది, మన అట్టడుగున్న వాళ్ళకి ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది. దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటుండు, దళితుల ముఖ్యమంత్రి అయినప్పుడు బీసీలకు ఒక గొప్ప అందలం ఉంటది, రాజకీయ భవిష్యత్తు ఉంటదని చెప్పేసి పరిపాలన విభాగంలో భాగస్వాములు అవుతాం అని చెప్పేసి మేము అంత ఉత్సాహంగా పనిచేయడం జరిగింది టీఆర్ఎస్ లో. చివరికి పోను తెలిసింది తెలంగాణ ద్రోహులే అందరూ పార్టీలో జాయిన్ అయ్యి నిజమైన తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఇప్పుడు నిజంగా తెలంగాణకు పోరాటం చేసిన వ్యక్తులు ఇప్పుడు ఎవరు కూడా లేరు టీఆర్ఎస్ లో, ఒక్కరు కూడా లేరు. అంటే ఈ పరిపాలకులు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేశారంటే నిజమైన తెలంగాణను పక్కన పెట్టినారు. సో మీరు అందరిలో ఒక నాయకుడిగా ఉండే వల్ల మీకు ఏమైనా స్పెషల్ ప్రయారిటీ ఇచ్చిండా కేసీఆర్ ఆనాడు? నేను కేసీఆర్ గారికి ప్రొసెషన్ లో, అంటే జనరల్ గా ర్యాలీ వెళ్తుంటే నా వెహికల్ కేసీఆర్ గారికి ఒకటి ముందు వెనకాల సెక్యూరిటీ లాగా ఉండేది నాకు మీద వెహికల్స్. ఓకే, అంటే ఆనాడు కూడా మేము అందరికి అదే సెక్యూరిటీగా పనిచేసినాము. ఇప్పుడు మొన్న కూడా సార్ అప్పుడు కూడా 2001లో కూడా మేము చేసినాం. ఓకే, కష్టపడ్డాం బాగా అహర్నిస్ లో. ఆయన అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీ ఎలక్షన్స్ కూడా అప్పుడే లోకల్ బాడీస్ తోనే స్టార్ట్ చేశారు. లోకల్ బాడీతో అప్పుడు కరీంనగర్ జెడ్పీటీసీ, వరంగల్ జెడ్పీటీసీ చైర్మన్ కూడా వచ్చినాయి మనకు. అవును, అప్పుడు సుమారుగా 4800 మంది సర్పంచ్లు గెలిచినారు, 1300 మంది జెడ్పీటీసీలు గెలిచినారు. అవును. సో అట్లా గెలవటంతో ఇంకా మాకు ఇంకా తెలంగాణ వస్తుంది ఈ నాయకుడి వల్ల అని చెప్పేసి మేము ఇంకా ఉత్సాహంగా పనిచేసినాం. రాను ఇంకా మేము ఎట్లాంటి వివక్ష గురైనాం అంటే 2007 వరకు చాలా బ్రహ్మాండంగా మేము కేసీఆర్తో ట్రావెల్ చేసినాము, టిఫిన్లు చేసినాము, సార్ టేబుల్ మీద భోజనాలు కూడా చేసినాము. మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. నాంపల్లి నియోజకవర్గం నుంచి ఆగాపుర డివిజన్ నుంచి నీకు కార్పొరేటర్ గా నిలబడ్డాను. 2002లో ఫిబ్రవరి 22వ తారీఖున ఎలక్షన్ జరిగింది అప్పుడు. ఓకే, అప్పుడు కనీసము అన్ని నియోజకవర్గాలు పోటీ చేసినప్పటికీ కార్పొరేటర్ గా 2 గెలవటం జరిగింది హైదరాబాద్. ఒకటి పద్మారావు గారు మొండ మార్కెట్, ఒకటి మాణికేశ్వర నగర్ యాదగిరి గారు, ఇద్దరు గెలవటం జరిగింది. మిగతాలంతా ఓడిపోయినాం. అప్పుడు తెలంగాణ అంటే ఎవరు తెలియదు. తెలంగాణ అని చెప్పేసి అంటే కూడా ఒక కండువ గులాబీ కలర్ జెండా కండువ వేసుకొని వెళ్తే మమ్మల్ని ఒక జంతువులాగా దృష్టిలు, ఇలా కొత్త రకమైనటువంటి వ్యక్తులు వచ్చినారని చెప్పేసి విచిత్రంగా దృష్టిలో మమ్మల్ని. అట్లాంటి తరుణాలు అనేకం ఫేస్ చేసినాం మేము. చివరికి నేను ఎక్కువ డిపార్ట్మెంట్లకు పోతా ఉంటా, అంటే మున్సిపల్ కార్పొరేషన్ సామాజిక సేవలు బాగా చేస్తూ ఉంటాయి. నాకు ఒక పెద్ద హిస్టరీ ఉంది. అప్పుడు ఆ కార్పొరేషన్కి వెళ్తే మమ్మల్ని విచిత్రంగా చూసేటోళ్ళు, వీడోడు అని చెప్పేసి, ఈ కణువ ఏంటి, తెలంగాణ వస్తుందా అని చెప్పేసి ఆ రకంగా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదే శ్రీనివాస్ గౌడ్ అల్వాల్ కమిషనర్గా ఉండే అప్పుడు 2003లో. అయితే నేను ఒక ఇష్యూలో అక్కడ సామీల్ ఉంటుంది, ఆ సామీల్లో గొడవ జరిగింది మన తెలంగాణ వాళ్ళకి. జరిగితే నేను పోయి మాట్లాడినా శ్రీనివాస్ గౌడ్ గారితో, సార్ మరి ఇట్లా సామీలు మోయిస్తారట మీరు, కరెక్ట్ కాదు, మన తెలంగాణ వాళ్ళు దాని మీద ఆధారపడి ఉన్నారు, అట్లా క్లోజ్ చేయొద్దంటే, నేను ఒక టీఆర్ఎస్ నాయకుడిని, నేను సిటీ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు సుదర్శన్ రావు గారు ప్రెసిడెంట్, సుదర్శన్ రావు ప్రెసిడెంట్ కుకుట్పల్లి, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా. నేను ఫలానా జనరల్ సెక్రటరీ టీఆర్ఎస్ నుంచి వచ్చిన అంటే, ఎక్కడ టీఆర్ఎస్, ఏం టీఆర్ఎస్, ఏం తెలంగాణ అని ఇట్లా అన్న వ్యక్తి ఆయన మంత్రి అయిపోయింది. ఎంతో బాధాకరం. ఎందుకంటే తెలంగాణ అనని వాళ్ళు ఇప్పుడు తర్వాత అన్నట్టుండగా, తర్వాత 2009లో వాళ్ళు బయటకు వచ్చారు, కానీ అంతకుముందంతా తెలంగాణ వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళంతా. సోకాళ్ళు ఎంతమంది అయితే వచ్చినారో టీఆర్ఎస్ లోకి అందరూ వ్యతిరేకంగానే ఉన్నారు. ఇప్పుడు చెప్పుకుంటే ఇప్పుడు ఎర్రవల్లి దయాకర్ గారు, కేసీఆర్ అట్లా చాలా మంది ఉన్నారు, ఎర్రవల్లి, సవితా ఇంద్రారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు గారు అన్నారు. అప్పుడైతే ఆయన కట్టెలు పట్టుకుని నిలబడ్డాడు ఎక్కడ తెలంగాణ అని చెప్పేసి.
ఇప్పుడు నాగేందర్ గారు కట్టెలు పెట్టి కొట్టిండు. ఎంతో మంది తెలంగాణ వద్దన్న వాళ్ళంతా మంత్రులు అయిపోయారు. సో మీరేమన్నా మరి ఏమన్నా సంపాదించింది ఖర్చు పెట్టిరా బాగా? అప్పుడు మేము అంటే మాకు ల్యాండ్స్ ఉన్నాయి రవి గారు. అంటే మాకు స్వతహాగా మా తాతలు తండ్రులు బాగా కష్టపడి ఆస్తులు సంపాదించినారు. అంటే మా క్యాస్ట్ లో కొంచెం మాకు రికగ్నిషన్ బాగుంది. ఓకే. ఆ రికగ్నిషన్ మాకు ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు కూడా కొన్ని అమ్ముకొని కూడా టీఆర్ఎస్ తిరగడం జరిగింది. అవునా? 2009లో కూడా బాగా ఖర్చు పెట్టుకొని నేను పోటీ చేసిన నాంపల్లి నుంచి. అప్పుడు ఆగాపూర డివిజన్ నుంచి మేము కార్పొరేటర్ గా నిలబడ్డప్పుడు ఆ ఇంటింటికి సందేశం ఇచ్చినాం. ఇంటింటికి ధూల్పేటు ఏదైతే రాజాసింగ్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడో అక్కడ నేను కార్పొరేటర్ గా నిలబడ్డాను. ఓకే. నన్ను విచిత్రంగా చూసినారు. అప్పుడు బీజేపీ స్ట్రాంగ్ ఉంది అక్కడ. మమ్మీ మీద దాడులు జరిగినాయి. అప్పుడు కేసీఆర్ గారికి ధూల్పేట అంతా తిప్పిన నేను. అప్పుడు యాజ్ అ క్యాండిడేట్ ఉన్నప్పుడు ఫోటోలు ఉన్నాయి చూడండి. ఓకే. అప్పుడు ఇదేందా ఇది ఆదిమానవులాగా ఉన్నారు అన్నాడు కేసీఆర్. ఇదేంది ఇది సిటీ సెంటర్ లో ఇట్లుంటుందా అంటే ఇట్లున్నది మా వ్యవహారము. గుడంబ అమ్ముకొని బతకాలి అంటే అప్పుడు ఆయన మాట ఇచ్చినాడు, గుడంబ అనేది ఉండకుండా చేస్తాను, మీకు జీవనోపాధి చేస్తా అని చెప్పేసి. అది కూడా వాళ్ళ కళ నెరవేరలేదని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చెప్పినారు వాళ్ళు. సో ఇట్లా అనేకమైనటువంటి అంశాల మీద మేము ఫైట్ చేసినాము. ఇంకా మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ భవన్ అనేది నిర్మాణం జరిగింది కదా. ఓకే. దాంట్లో కూడా అనేది ముఖ్య పాత్ర ఉంది మీద. ఓకే. అంటే సుదర్శన్ రావు గారు, రాముల్ నాయక్ గారు, నేను, రాయమాన్ గారు, ఈ నలుగురు పిల్లర్స్ ఈ తెలంగాణ భవన్ నిర్మాణానికి. అంటే మీరు కన్స్ట్రక్షన్ టైంలో మీరు అక్కడ ఉన్నారా? తెలంగాణ భవన్ పర్మిషన్ తెచ్చిందే నేను. కరెస్పాండెన్స్ అంతా నేనే చేసినాను. ఓకే. ఫైల్ నెంబర్ కూడా దాంట్లో ఉంది. ఎక్కడ? ఫస్ట్ లో అది రెడ్ పింక్ కలర్ మార్కేషన్ చూడండి. ఇదా? ఓకే. I take pleasure to bring to your kind notice that in an entire occasion I was given an opportunity and I had been an instrumental in obtaining the permission from White GHMC who had applied for TRS Bhavan over the land in survey number so and so. Okay. ఆ ఫైల్ నెంబర్ కూడా ఉంది. ఇప్పుడు మీ పేరుతోనే కరెస్పాండెన్స్ అంతా నేనే. మీరే? ఓకే. 2004లో. ఓకే. అప్పుడు కేసీఆర్ గారు సెంట్రల్ మినిస్టర్ ఉండే, ఇక్కడ 6 మంత్రులు ఉండే. అప్పుడు సంజయ్ జాజు గారు మున్సిపల్ కమిషనర్ గా ఉండే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. జీవో ఇచ్చినారు. కానీ జీవో ఇచ్చినారు బట్ మున్సిపల్ పర్మిషన్ లేకుండానే నిర్మాణం అయిపోయింది తెలంగాణ భవన్. ఓకే. అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి పగల కొడుతున్నారు. ఏది తెలంగాణ భవన్ పగల కొడుతున్నారు. నోటీసులు కూడా ఇచ్చారు. ఓకే. ఆ నోటీసులు తీసుకొని అప్పుడు అమృత్ కుమార్ అని టీపీఏ ఉండే, రాజేందర్ కుమార్ అని చెప్పేసి సెక్షన్ ఆఫీసర్ ఉండే, అలా పోయి కలవటం జరిగింది. ఇదేనా తెలంగాణ భవన్ కన్స్ట్రక్షన్? అవునవును. ఫైల్ సబ్మిషన్ టు డిహెచ్ఎంసీ ఫర్ తెలంగాణ భవన్ ఇన్ 2005. ఓకే. అప్పుడు నేనే వెళ్ళేది పగలగొడతా వితౌట్ పర్మిషన్. అప్పుడు నిర్మాణం జరిగింది అది, అంటే ఓన్లీ జివో మీద. అప్పుడు యాక్చువల్ గా పర్మిషన్ తీసుకోవాలి, కార్పొరేషన్ తీసుకోలేదు. దాని తర్వాత సెంట్రల్ నుంచి అప్పుడు మంత్రిగా ఉండే కేసీఆర్ గారు నాకు ఫోన్ చేశారు, అదే బాబు నీకు కార్పొరేషన్ బాగా వెయిట్ ఉంది కదా, నువ్వు వెళ్ళి మాట్లాడి ఏదో రకంగా నువ్వు పర్మిషన్ తీసుకొని రావాలంటే నేను పోయి, అప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు సిసిపి ఉండే, చీఫ్ సిటీ ప్లాన్. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళినా అంటే ఆయన ఏమనంటే, బాబు ఇది ఆల్రెడీ వితౌట్ పర్మిషన్ కట్టేసారు కదా, కట్టించిన దానికి పర్మిషన్ ఎట్లా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నేనంటే సరే ఎట్లాగో అట్లాగా మాకు పర్మిషన్ రావాలా, మీరు పగలగొడుతుంటే ఎట్లా, ఇది పబ్లిక్ ప్రాపర్టీ, తెలంగాణ ఆత్మగౌరవం, అది 3 కోట్ల జనాభా యొక్క ఆత్మ, అది మీరు పగలగొడితే చాలా ఉద్యమం చాలా భయంకరంగా ఉంటుంది, ఎట్లా పగలగొడుతూ చూస్తామని చెప్పేసి నేను గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరే అప్పుడు ఆయన కొన్ని అక్రమాలు చేసినటువంటి సందర్భాలు కొన్ని రికార్డు నా దగ్గర ఉండే, ఎవరి దగ్గర, పురుషోత్తమ రెడ్డి గారి, అవి నేను పెట్టిన, మేము పెట్టేసి మీ అక్రమాలు ఇవి పర్మిషన్ ఇట్లా ఇచ్చినారు, ఇవి కనుక మా అసెంబ్లీలో మా 6 మంత్రులు ఉన్నారు, అక్కడ నేను అసెంబ్లీ రైజ్ చేస్తానంటే ఆ భయానికి ఏం చేసినట్టే ఇనిషియల్ గా సంతకం పెట్టేసి, అప్పుడు నేను 5 లక్షల రూపాయల ఫీజు జేసీఎంస్ లా కట్టి ఆ రిసీటు మన కేసీఆర్ ఫోన్ చేసి చెప్పిన, అప్లై చేసినాను. ఓకే. ఇక మనకు నిర్భయంగా ఉండొచ్చు, ఇబ్బంది లేదని చెప్పేసి నేనే డబ్బులు కట్టేసి ఆయనకు చెప్పడం జరిగింది. డబ్బులు ఇచ్చిందా మరి? పార్టీ డబ్బులు ఇచ్చింది. ఓకే. సో నాకు ఫోన్ చేసి థ్యాంక్ యూ తమ్మి, నా గౌరవం నిలబెట్టినావు, నాకు ఇజ్జత్ నిలబెట్టినావు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంత వర్క్ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆయనతో బాగా డూఆర్ డై లాగా ఫైట్ చేస్తా ఉన్నాను, ఏది ఈ ఇష్యూలో. ఓకే. భయంకరంగా. అప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే మేము బోర్ల కింద స్నానం చేసుకొని బూడల బజ్జీలు తిని ఊర్లలో తిరిగాను, క్యానేజింగ్ ఆయన ఇవ్వడం. సో అవన్నీ హార్డ్ వర్క్ చేసి గుర్తించి ఏం చేసినంటే, అప్పుడు నాకు సిఎస్సి సెంట్రల్ అప్రెంటిస్షిప్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది 2006లో. ఓకే. ఎన్ని ఇయర్స్ పీరియడ్ ఇది?
ఇది 3 years. 3 years. ఓకే, మీరు వైస్ చైర్మన్ గా పనిచేశారు 6 నుంచి 9 వరకు. ఓకే. అప్పుడు కేసీఆర్ గారే అరే చాలా హార్డ్ వర్క్ చేసినాడు, తెలంగాణ భవన్ పర్మిషన్ కూడా తెచ్చినాడు, కాబట్టి ఈయనకి ఇవ్వాలని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది. అంటే అప్పటి వరకు ప్రస్తావన బాగానే జరిగింది. అయితే 2007లో కేటీఆర్ గారు మన పార్టీలో రావడం జరిగింది. అంటే అమెరికా నుంచి ఆయన ఎంటర్ అయింది 2007 కేటీఆర్. అప్పుడు సిద్దిపేటలో ఒకటి సభ జరిగింది. అంటే అప్పుడు ఆ సభలో మేము ఇంట్రడక్షన్, అప్పుడు బాలరాజు ఉన్నాడు కదా, ఓకే, ఈయన ఎవరు గాయకుడు, ఆయన పరిచయం చేసిండు. రసమై బాలకృష్ణ పరిచయం చేసిండు. ఓకే. అప్పుడు మన కపిల్ రాజ్ అని చెప్పేసి పొగుడుపల్లి ఉంటాడు, ఓకే, పద్మశాలి సామాజిక వర్గం, ఆయన కూడా బాగా పనిచేసినాడు. నా సిఎస్సిలో సెంట్రల్ అప్లికేషన్ కౌన్సిల్ ఆయన వన్ ఆఫ్ ద మెంబర్, ఓకే, మా బోర్డు మెంబర్. ఆయన కూడా బాగా హార్డ్ వర్క్ చేసినాడు. అసలు కేటీఆర్ కు వెన్నుముక్కలాగా ఉండే ఆయన కపిల్ రాజ్. మా సిటీలో అందరినీ పరిచయం చేసింది ఆయనే కపిల్ రాజ్. అయితే ఆ తరుణంలో అక్కడ సిద్దిపేట గెలవటం జరిగింది. అన్న ఇప్పుడు నేను వచ్చినాను, మీరందరు నాకు సహకరించాలా. కేటీఆర్ అంటే తప్పకుండా. ఇక అది రసమై బాలకృష్ణ ఏమంటే ఇక మనకు నెక్స్ట్ రాజసారి దిగిన మనం ఉండాలా చేయాలంటే, సరే ఎవరైతే తెలంగాణ కొరకు ఎవరు ముందుంటే వాళ్ళకు ఉంటాం. దాని తర్వాత హరీష్ కు నాకు బాగా దగ్గర క్లోజ్నెస్ ఉండే, ఎందుకంటే ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉండే కాబట్టి పార్టీకి 2001 నుంచి కూడా మాకు కోఆర్డినేషన్ బాగుండే. ఓకే. ఆయనతో బాగా ఇంట్రాక్షన్ ఉంది నాకు, ఇంట్రాక్ట్. ఓకే. ఆయన ప్రతి విషయంలో కూడా సిటీలో ఏదైనా ఉంటే నేనే జనాన్ని తీసుకొచ్చి మొబిలైజ్ చేసి ఏ అడ్జెక్ట్ ముందు పోతుంటే. అయితే మన ఇప్పుడున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా 2001 నుంచి 2002 వరకు పనిచేసినాడు. అవును కదా, జెడ్పీటీసీ టిఆర్ఎస్ నుంచే కదా. ఇవ్వలేదు, ఇవ్వనందుకు ఆయన పోయి ఇండిపెండెంట్ గెలిచిండు. మళ్ళా పార్టీకి వచ్చిన రాలేదు. అప్పటి నుంచి ఇండిపెండెంట్ గెలిచినాడు. దాని తర్వాత ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిన, దాని తర్వాత టీడీపీలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా పరిచయం మీకు రేవంత్ రెడ్డి? అప్పుడు పరిచయం. 2001 నుంచి. అప్పుడు బోగస్ ఓట్ల మీద రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు